బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కసారిగా కూడా ఈ కామెంట్స్ తో బండి సంజయ్ కి ఈటలంకి మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటకు వచ్చింది. అయితే ఈసారి బండి సంజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయని చెప్పాలి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాదే అంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. అయితే గెలుపోటములకి తానే బాధ్యత తీసుకుంటూ అంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే దీంట్లో హుజూరాబాద్ కూడా ఉంది. కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాదే అంటూ కూడా బండి సంజయ్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. హుజూరాబాద్ అక్కడ ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే అలాంటి ప్లేస్ను కూడా ఇప్పుడు హుజూరాబాద్ని టార్గెట్గా చేస్తూ కూడా బండి సంజయ్ కామెంట్స్ చేశారు అని వినిపిస్తుంది. ఇక అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను నేనే గెలిపిస్తా అంటూ బండి సంజయ్ అన్నారు. గెలుపుకు ఓటమికి బాధ్యత నాదే అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ చేసేటప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పక్కనే ఉండటం గమనార్హం. పక్కనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు పక్కనే ఉన్నప్పుడు బండి సంజయ్ ఈ రకమైన కామెంట్స్ చేశారు. కరీంనగర్తో పాటు హుజూరాబాద్పై బండి సంజయ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బండి సంజయ్ ఈటల మధ్య ఒక కోల్డ్ వార్ రన్ అవుతోంది. బండి సంజయ్ పార్టీలోకి ఈటల రాజేందర్ వచ్చినప్పుడు మొత్తం కూడా వీళ్ళ మధ్య బాగానే ఉంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అవటం, వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది బండి సంజయ్కి ఈటల రాజేందర్కి. ఇక ఆ తర్వాత ఈ మధ్య జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పోటీలో కూడా ఈటల రాజేందర్ ఉంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత రామచంద్రరావును కూడా అధ్యక్షులుగా సిఫారసు చేసింది, ఆ పార్టీలోకి తెచ్చింది బండి సంజయే అంటూ కూడా కమెంట్స్ వినిపించాయి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని పక్కనే పెట్టుకొని బండి సంజయ్ ఈ రకమైన కామెంట్స్ చేయటము, హుజూరాబాద్ని టార్గెట్గా చేస్తూ కూడా అక్కడున్న కరీంనగర్ మొత్తం మీద కూడా పట్టు సాధించే విధంగా బండి సంజయ్ వ్యూహం రచిస్తున్నారు. హుస్నాబాద్, చొప్పదండి, ఇటు కరీంనగర్లో హుస్నాబాద్, చొప్పదండి, సిరిసిల్ల, మానుకొండూరు, హుజూరాబాద్, వేములవాడ ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములు తానే బాధ్యత వహిస్తా, వీరందరినీ తానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తానే ఈ గెలుపోటములకి తానే బాధ్యుని అంటే కూడా తానే గెలిపించుకుంటాను, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తానే గెలిపించుకుంటానంటూ కూడా బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక అంటే హుజూరాబాద్లో ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ ఇప్పుడు హుజూరాబాద్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అంటే ఇక హుజూరాబాద్లో ఒక దేవుళ్లానే కొలుస్తూ ఉంటారు. అక్కడ అందరూ కూడా తనవారే అన్నట్లుగా కూడా ఈటల రాజేందర్ పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా హుజూరాబాద్ వాసులు ఆయన్ని గెలిపించుకున్నారు. ఇక ఆ తర్వాత గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ప్రాధాన్యతను మరింతగా తగ్గించేందుకు బండి సంజయ్ వ్యూహాలు పడుతున్నాయా, అడుగులు అటువైపుగా సాగుతున్నాయా, ఈ కామెంట్స్ వెనక ఉన్న విషయం అదేనా ఏంటి అనేది కూడా ఇప్పుడు అందరిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ ప్రాముఖ్యతను తగ్గించే విధంగా బండి సంజయ్ ఈ స్టెప్ తీసుకున్నారు. అయితే కొంతకాలంగా కూడా మనం జూన్లో చూసుకున్నా కానీ జూన్ 17న బండి సంజయ్ కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అసలు ఈ మొత్తం ఒకసారి చూద్దాం బండి సంజయ్ ఏం మాట్లాడారు, దీనికి ఈటల రాజేందర్ కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు స్క్రీన్ మీద. రామచంద్రరావు సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. వాళ్ళ పక్క గెలిచినా కదా అన్న, మీరు ధైర్యం కూడా అన్న. నేను నిన్నగాక మొన్న మండలాధ్యక్షుల మీటింగ్ పెట్టినా, మండలాధ్యక్షులకు భరోసా ఇచ్చిన అందరికి. ఇలా నేను చెప్తున్నాను, మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. 100% గెలిపిస్తా. ఏదైనా దేనికైనా తెగించేలా మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించకుండా కూడా బాధ్యత నాది నేర్చుకుంటా. నేను పక్కా గెలిపిస్తాను మీ అందరినీ రామచంద్రరావు సమక్షంలో. సో బండి సంజయ్ ఈ విధమైన సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈటల రాజేందర్ గతంలో కూడా మాట్లాడటం జరిగింది. మీరంతా మీ రాజకీయ భవిష్యత్ అంతా నేను చూసిన రాజకీయాల్లో అంటూ కూడా ఈటల మాట్లాడారు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. అసలు మీరు ఎవరు, అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి
రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. తక్కువ ఉంది అసలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బండి సంజయ్ వ్యాఖ్యలు హుజూరాబాద్లో ఇప్పుడు ఈటల్ని టార్గెట్ చేస్తూ ఉన్న వ్యాఖ్యలానే చూడాలా? రేణుశ్రీ, బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలలో బీజేపీ స్థానిక సంస్థల అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాదే. గెలుపు ఓటమిలకు నేనే బాధ్యత వహిస్తాను. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసే స్థానిక సంస్థల అభ్యర్థులను తానే గెలిపిస్తానని చెప్పి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ వర్సెస్ ఈటెల రాజేందర్ గా చూడాల్సిన పని లేదు. ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ లాగా మనం చూడొచ్చు. అయితే వీరి ఇరువురు బీజేపీలో బలమైన నాయకులు, వీరిరువురు వేరు వేరు సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. అయితే బీజేపీ ఓవరాల్ గా ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం చుట్టూ నడుస్తుంది, అటు ముదిరా సామాజిక వర్గం. వీరిరువురు వేరు వేరు సామాజిక వర్గాలైనా బీజేపీకి కోర్ ఓటింగ్ అంతా బీసీ సామాజిక వర్గం నుంచి లభిస్తుంది. అయితే వీరిరువురి మధ్య ఆధిపత్య పోరు కారణంగా నేడు రామచంద్రరావు ఉండగా, యాజ్ బీజేపీ అధ్యక్షుడు ఉండగా ఈ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు హుజురాబాద్ నియోజకవర్గంలో అటు సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా మనం చూడొచ్చు రేణుశ్రీ. అయితే ఇప్పుడు ఎవరైతే ఈటలను అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే ఈటలను నమ్ముకొని ఉన్నారో వాళ్ళని ఇటు బండి సంజయ్ వైపు తిప్పుకునే విధంగా, ఈటల ప్రాధాన్యత తగ్గించే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి, అటుగానే ఈ అడుగులు ఉన్నాయి అనుకోవచ్చా? ఎస్ రేణుశ్రీ, మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గా నడుస్తా ఉంది. అయితే గతంలో ఈటెల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి మెజార్టీ వచ్చింది, బీజేపీ ఓటర్లు బీజేపీకి మెజార్టీ తెచ్చాను, నా మెజార్టీ ఓట్లు కూడా బండి సంజయ్ గెలవడానికి ఉపయోగపడ్డాయి, నేను బీజేపీని గెలిపించాను అనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరు ఇరువురు బలమైన నాయకులు కావడము, వీరిద్దరి మధ్య విభేదాలు ఉండడము. అయితే బండి సంజయ్ ఈటెల రాజేందర్ పార్టీలోకి రాగానే బండి సంజయ్ తన ప్రాధాన్యత తగ్గింది, తనకు అధ్యక్ష పదవి పోయిందని ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేసిన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారు. ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఈ బీసీ సామాజిక వర్గంలో, బీసీ కోణంలో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని గతంలో బీజేపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. రెండవది, వీరు బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడిన ఈటెల రాజేందర్ కు పదవి రాకోకుండా అడ్డుకున్నారు అనే కోణం కూడా ఒకటి ఉంది. అయితే వీరు అటు బీజేపీ రాష్ట్ర పరిధిలో కూడా కేవలం హైదరాబాద్ చుట్టూ ఉండే నాయకులకు మాత్రమే ప్రాముఖ్యత వస్తుంది, ప్రాధాన్యత వస్తుంది, పదవులు వస్తున్నాయి. బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ దాటిన తర్వాత బీజేపీ నాయకులకు ఎలాంటి పదవులు రాలేదు. బీజేపీ నాయకులు కేవలం కోర్ హైదరాబాద్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. అయితే ఈ విమర్శల కోణంలో ఇటు బండి సంజయ్ గానీ అటు ఈటెల రాజేందర్ మధ్య కానీ వారు నడుస్తూ ఉంది. ఈటెల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కొంతకాలం మాత్రమే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా ఇటు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చి ఆయన పోటీ చేయడము, గెలవడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ అప్పటికీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కి సీటు ఇవ్వలేని పరిస్థితి బీజేపీకి లేదు కాబట్టి ఈటెల రాజేందర్ తీసుకువచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు, ఆయన గెలిచాడు. అయినా ఇప్పటికీ వీరిద్దరి మధ్య కరీంనగర్ పార్లమెంట్ లో నువ్వా నేనా అనే ఇద్దరు నడుస్తుంది రేణుశ్రీ. అయితే కిరణ్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న ఈ కోల్డ్ వార్ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందా?
షూర్. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉండంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడము అది బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరించే కిందికి వస్తుందా అనే కోణం కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును గతంలో ఒకసారి అడిగినప్పుడు ఆయన బండి సంజయ్ కి ఈటెల రాజేందర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అవి ఈటెల రాజేందర్ గురించి బండి సంజయ్ మాట్లాడలేదు, బండి సంజయ్ గురించి ఈటెల రాజేందర్ ఎక్కడ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని చెప్పి గతంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే నేడు రామచంద్రరావు సమక్షంలోనే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బహిర్గతం. ఎప్పుడైతే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు కాకుండా ఈటెల రాజేందర్ను అడ్డుకున్నాడు, ఈ బండి సంజయ్కి ఉన్న బీజేపీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో తనకు పదవి రాకుండా చేశాడు, గ్రూపులు కట్టి పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పదవి ఎలా ఇస్తారని చెప్పి బీజేపీ అధిష్టానం దగ్గర హీరో పోషించడం వల్ల తనకు బీజేపీ అధ్యక్ష పదవి రాలేదనే బాధ ఈటెల రాజేందర్ లో ఉంది రేవశ్రీ. అయితే ఇప్పుడు కరీంనగర్ మొత్తం కూడా తన ప్రాబల్యంలో ఉంచుకునేందుకే బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. అందుకనే గెలుపోటములకి తానే బాధ్యత వహించేందుకు కూడా తాను సిద్ధపడ్డారనుకోవచ్చా? రేణుశ్రీ, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండి 7 స్థానాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు గెలవలేదు. గెలిచిన 7 సీట్లలో 4 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 3 సీట్లు బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరగడం వల్ల బీజేపీకి కలిసి వచ్చింది. బీజేపీ కలిసి రావడం బండి సంజయ్ ఎంపీ కావడం జరిగింది. అయితే 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేలోపు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉందా లేదా అనే అంశం పరిశీలించుకోకుండా వీరిద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ఎక్కడైతే బీజేపీ 7 స్థానాల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు ఓటమి నాదే బాధ్యత అనే బండి సంజయ్ మీద వేసుకోవడము ఇది ఒక రకంగా ఆసక్తికరమైన అంశం. అయితే ఇక్కడ వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీ విజయావకాశాల మీద పడుతుంది. నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయి రేణుశ్రీ. అయితే దీనికి సంబంధించి ఈ కామెంట్స్ మీద ఈటల వర్గంలో ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ఇప్పటికైతే ఈటెల రాజేందర్ కానీ ఈటెల రాజేందర్ వర్గీయులు కానీ ఈవెన్ హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉండే ఈటెల రాజేందర్ అనుయాయులు కానీ మద్దతుదారులు కానీ ఇప్పటికైతే ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే గతంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో మీటింగ్ పెట్టాడు. కార్యకర్తలతో మీటింగ్ పెట్టి తన ఆవేదన వెలుగుచ్చారు. తనకు అన్యాయం జరుగుతుంది, తను తొక్కేస్తున్నారు, ఓ బీసీగా నాకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ లో అతను ఎంపీగా ఉన్నాడు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఆయన రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తారనే కోణంలో బండి సంజయ్ ఆలోచిస్తున్నారు. కానీ ఆయన హుజురాబాద్ అసెంబ్లీని వదిలే పరిస్థితి కానీ కరీంనగర్ పార్లమెంట్ వదిలే పరిస్థితి కూడా ఈటెల రాజేందర్కి లేదు. ఆయన బలగము అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ముందుకెళ్లాల రాజకీయంగా బలపడాలని ప్రయత్నం చేస్తారు తప్పితే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిని ఆయన ఇక్కడికి వచ్చి గెలిచాడు తప్పితే ఇక్కడ తన సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఇక్కడ కనపడడం లేదు రేణుశ్రీ. ఎంతసేపు హుజురాబాద్ కానీ కరీంనగర్ పార్లమెంట్ బేస్ చేసుకొని రాజకీయాలు నడుపుతారు తప్పితే మల్కాజిగిరి పార్లమెంట్ బేస్ చేసుకొని రాజకీయాలు నడిపే పరిస్థితి కనపడడం లేదు రేణుశ్రీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇప్పుడు బీజేపీలో ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. ఒకవైపు ఈటెల రాజేందర్ బలమైన నేత, మరోవైపు బండి సంజయ్ బలమైన నేత. వీరిద్దరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇద్దరు బీసీ నేతలే. ఇటు బండి సంజయ్ వచ్చేసి మున్నూరు కాపు వర్గానికి చెందిన వ్యక్తి, ముదిరాజు వర్గానికి చెందిన వ్యక్తి ఈటెల రాజేందర్. వీరిద్దరూ కూడా బలమైన బీసీ నేతలు. బీజేపీ రాజకీయం మొత్తం కూడా ఈ బీసీ సామాజిక వర్గం మీదే ఈ రాజకీయం మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. ఈ సామాజిక వర్గం చుట్టూనే, ఈ 2 సామాజిక వర్గాల చుట్టూనే ఉంటుంది. బీసీలోని ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం కానీ ముదిరాజు సామాజిక వర్గం కానీ ఈ 2 వర్గాల చుట్టూనే బీజేపీ రాజకీయం మొత్తం నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఈ బలమైన నేతల మధ్య ఇప్పుడు పోరు నెలకొని ఉంది.